ఫ్యూచర్ సిటీ నిర్మాణంపై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఫుల్ ఫోకస్ పెట్టారు. ఫ్యూచర్ సిటీ అభివృద్ధి కోసం కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇకపై వారంలో ఒక్కరోజు ఫ్యూచర్ సిటీలోనే ఉండాలని సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయించారు. ఆ రోజు ఫ్యూచర్ సిటీ నుంచే పరిపాలన సాగించనున్నారు. భారత్ ఫ్యూచర్ సిటీలో ఎఫ్సిడిఏ కార్యాలయ నిర్మాణ పనులు వేగంగా జరుగుతున్నాయి. ఈ పనులు మరింత స్పీడప్ చేసేందుకు సీఎం రేవంత్ రెడ్డి చర్యలు తీసుకుంటున్నారు. ఫ్యూచర్ సిటీ మున్సిపల్ ఆఫీసులోనే సీఎం రేవంత్ కు స్పెషల్ ఛాంబర్ ఏర్పాటు చేయనున్నారు. అలాగే సీఎంఓ అధికారులు కూడా ఛాంబర్లు నిర్మించనున్నారు. డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రులకు కూడా స్పెషల్ ఛాంబర్స్ ఏర్పాటు చేయనున్నారు. పెట్టుబడులకు సంబంధించిన చర్చలు, ఎంఓయూలు కూడా అక్కడే చేయనున్నారు. జాతీయ, అంతర్జాతీయ కంపెనీలు, సంస్థలను కూడా అక్కడికే ఆహ్వానించే యోచనలో ఉన్నారు. ఇక ఫ్యూచర్ సిటీపై సీఎం రేవంత్ రెడ్డి ఫుల్ ఫోకస్డ్ గా ఉన్నారు. వారంలో ఒక రోజు ఫ్యూచర్ సిటీ నుంచే కార్యకలాపాలు చేయబోతున్నారు. ఇక తాజా అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి తిరుపతి చారి సిద్ధంగా ఉన్నారు. చారి, ఫ్యూచర్ సిటీపై తెలంగాణ ప్రభుత్వం ఫోకస్ పెట్టింది. ఇక ప్రత్యేకంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా దీనిపైన దృష్టి పెట్టారని చెప్పొచ్చు. ఫ్యూచర్ సిటీని మరింత వేగంగా నిర్మాణం చేపట్టాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుంది. ఇందులో భాగంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వారంలో ఒకరోజు ఫ్యూచర్ సిటీ కార్యాలయంలోనే అక్కడే ఉండి అక్కడి నుంచే పరిపాలనను చేపట్టాలని కూడా భావిస్తున్నట్లుగా మనకు సమాచారం అందుతుంది. మొత్తానికైతే ముఖ్యమంత్రి అక్కడే ఉండడంతో పాటు రాష్ట్రానికి రావాల్సిన పెట్టుబడులు, జాతీయ, అంతర్జాతీయ కంపెనీ నుంచి వచ్చే పెట్టుబడులకు సంబంధించిన చర్చలు, అదేవిధంగా ఎంఓయూలు కూడా అక్కడి నుండే చేపట్టాలని కూడా రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుంది. దీనికి అనుగుణంగా చర్యలు చేపడుతున్నట్టుగా మనకు సమాచారం అందుతుంది. మొత్తానికైతే ఫ్యూచర్ సిటీ కార్యాలయం అంటే ఎఫ్సిడిఏ కార్యాలయాన్ని పూర్తిగా పెద్ద ఎత్తున నిర్మాణం చేపడుతున్నారు. ఈ పనులు కూడా వేగంగా జరుగుతున్నాయి. మరికొద్ది రోజుల్లోనే ఈ పనులు పూర్తి కాబోతున్నాయి. పూర్తి అయిన తర్వాత ఎఫ్సిడిఏ కార్యాలయాన్ని ప్రారంభించి అక్కడి నుంచే ముఖ్యమంత్రి వారానికి ఒకరోజు పరిపాలన సాగిస్తారని సమాచారం అందుతుంది. మొత్తానికైతే ఇక్కడ ముఖ్యమంత్రితో పాటు ముఖ్యమంత్రికి సంబంధించిన అధికారులు ఉండేందుకు అవసరమైన ఛాంబర్లను కూడా ఏర్పాటు చేస్తున్నట్లుగా మనకు సమాచారం అందుతుంది. దీంతో పాటు డిప్యూటీ సీఎం కోసం ప్రత్యేకంగా ఒక ఛాంబరు, అదేవిధంగా ఐటీ, పరిశ్రమల శాఖకు సంబంధించిన మంత్రికి ఆ సంబంధించిన శాఖ అధికారుల కోసం కూడా ప్రత్యేక ఛాంబర్లను ఎఫ్సిడిఏ కార్యాలయంలో ఏర్పాటు చేస్తున్నట్టుగా తెలుస్తుంది. సరే, అంటే సీఎం తీసుకున్న ఈ నిర్ణయం ద్వారా ఎటువంటి మెసేజ్ ప్రజల్లోకి కావచ్చు, లేదంటే విపక్ష పార్టీలు, ప్రతిపక్ష పార్టీలకు కావచ్చు, ఎటువంటి మెసేజ్ పంపుదాం అనుకుంటున్నారు ఈ నిర్ణయం ద్వారా? ఖచ్చితంగా ఒకవైపు బీఆర్ఎస్ పార్టీ ఫ్యూచర్ సిటీని రద్దు చేస్తామని చెప్తున్న తరుణంలో ఫ్యూచర్ సిటీ రద్దు చేసే అవకాశమే లేదు అంటూ తెలంగాణ రాష్ట్ర మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, శ్రీధర్ బాబు చెప్తున్నారు. అదేవిధంగా ఫ్యూచర్ సిటీని రద్దు చేయడం అంటే భవిష్యత్తు తరాలను దెబ్బతీయడం అంటూ కూడా వాళ్ళు విమర్శిస్తున్న పరిస్థితి ఉంది. ఈ క్రమంలో ఫ్యూచర్ సిటీని మరింత ఈ 2.5 సంవత్సరాలు ప్రభుత్వం కాలం ఉన్న టైంలో ఫ్యూచర్ సిటీని పూర్తిగా చేయాలి. అక్కడ రోడ్ల నిర్మాణం కానీ, డ్రైనేజ్ వ్యవస్థ కానీ, విద్యుత్ సంబంధించిన ఏర్పాట్లు కానీ అత్యంత వేగంగా చేపట్టాలి. పార్కులు, అదేవిధంగా ఇతర ఎమ్యూనిటీస్కు సంబంధించిన ఆసుపత్రులు మరియు పారిశ్రామిక వాడలు, వాటి అన్నిటి విషయంలో పూర్తి స్థాయిలో పెద్ద ఎత్తున శ్రద్ధ చూపెట్టి వాటిని వేగంగా నిర్మాణం చేపట్టాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుంది. ఇందులో భాగంగానే ఫ్యూచర్ సిటీ వైపు వేగంగా అడుగులు పడుతున్నాయని మనం చెప్పుకోవచ్చు. రైట్, థ్యాంక్ యూ చారి.